దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొక సమయంలో మరి 7వ రోజు సిలువ గుడారములోకి ప్రవేశించి దేవుని ఆత్మ చేత ప్రార్థన నడిపింపు మనకు కలిగిన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారమై ఉండాలి. మనం అనేకమైన రీతిలుగా ఆలోచించుకుంటూ ఆత్మ తలంపులు కలిగి ప్రార్థన నడిపింపు కలిగి విషయాలతో అనేకమైన ఆలోచనలతో మనం ముందుకు నడిచేవారిగా ఉన్నాం. ఈరోజు పాఠము కొరకు ప్రార్థన చేసుకుంది. ఈరోజు దేవుడు పరిశుద్ధ రాత్రి భోజనం అనే అంశంలోకి మనం రాబోతున్నాం. మరి మార్కు సువార్త, మత్తయి సువార్త ఈ 2 వచనాల్లో మనకు వాక్యం ద్వారా మరి దేవుడు మాట్లాడుచున్నాడు. అది మనం గమనిస్తూ ఆత్మ తలంపులు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా దేవా, నీకు స్తోత్రాలయ. ఈ సమయంలో నీ వాక్యము చేత, నీ ఆలోచన చేత మమ్మల్ని బలపరిచి నడిపించు, నీ జీవించిన క్రియల చేత నింపి బలపరిచి మహిమ పొందమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవుని యొక్క త్రియేక దేవుని నామములో అడుగుచు బ్రతిమాలుచు నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అనేకమైన విషయాలు అనేకమైన రీతిలుగా మనం గమనించాలి. ఈరోజు మార్కు సువార్తలో మనం చదువుతున్నప్పుడుగా 14వ అధ్యాయం 22 మనం చదువుతున్నప్పుడు ప్రియులరా, ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాట మనం గమనించుకుంటూ ప్రార్థించేవారిగా ఉండాలి అనేది ప్రభు ఉద్దేశం. అనేకమైన రీతిలుగా ప్రార్థన చేయుచున్న ప్రభు ఆయన ఒక రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి వారికిచ్చి, వీరు తీసుకుని ఇది నా శరీరమని పిమ్మట ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారికిచ్చి వారందరూ దానిలోది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు సిందించబడుచున్న నా రక్తము. దేవుని రాజ్యమును అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక నిబంధనతో మనకు అందించబడుతున్న దృశ్యం కనబడుతుంది. ఇక్కడ దేంతో నిబంధన చేశాడంటే ప్రభు ఆయన శరీరముతోనూ ఆయన రక్తముతో నిబంధన చేశాడు. నిబంధన అనేది చాలా మనుషులకి తెలియకపోవచ్చు. నిబంధన ఈ పదము ఎటువంటిదంటే ప్రియులరా, మనం గమనించకపోతే ఈ పదానికి అర్థం తెలియని పరిస్థితి అయిపోద్ది. నిబంధన, నిబద్ధత. నిబద్ధత వేరు, నిబంధన వేరు. ఈ నిబంధన మనుషులకి ఏ రకముగా ఆలోచన దేవుడు ఇస్తున్నాడు. అని నిబంధన మనం చాలా విషయాలు చేసుకుంటాం. లోకంలో ఒక రాష్ట్రాల ప్రకారం చూసుకుంటే రాష్ట్రాల మధ్య నిబంధన చేసుకుంటాం. నిబంధన పేపర్లు సంతకాలు మార్చుకుంటూ, అలాగే ప్రియులరా వ్యాపారాల మధ్యన నిబంధన ఏమండి, అది కూడా ఒక రాతగా నడుస్తుంది. భార్యాభర్తల మధ్యన ఒక నిబంధన చేస్తాడు దైవజనుడు. ఇలా మన ఇండియా కల్చర్ కానీ మరొక క్రైస్తవ కల్చర్ మరే కల్చర్లైనా ఒక నిబంధనతో కొనసాగుతుంది. ఇలా యేసు ప్రభు నిన్ను నన్ను పరలోక రాజ్యం చేర్చుటకు, పరలోక వారసుడిగా చేయటకు ఒక నిబంధన ఆయన నిల్లు కొలుపుతున్నాడు. ఎటువంటిదంటే ప్రియులరా, ఇవాళ ఒక స్త్రీని భర్తగా, ఆమె భార్యగా స్వీకరించాలంటే ఒక నిబంధనతో ఆమెను స్వీకరించాలి. ఒక దేశానికి మరొక దేశము సహాయపడాలంటే ఒక నిబంధన గ్రంథాల మీద నిబంధన అనేది కావాలి. కానీ ఇక్కడ నిబంధన పరలోకానికి, భూలోకానికి, మానవుడుకును, పరిశుద్ధులకు నిబంధన అనేది ఏర్పరచు. నీ నిబంధన నువ్వు కలిగి ఉంటే, ఏ నిబంధన? క్రీస్తు రక్తము, క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము నిబంధన కలిగి ఉంటే పరలోక రాజ్యములో
నువ్వు చేరతావని ప్రభు చెప్తున్నారు. అవును, ఎటువంటి చేరతావు, ఎలా చేరతావు అనేది ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రియులారా, ఈరోజు నీ వింటున్న నీవు నేను కానీ మనమందరము ఒక నిబద్ధత కలిగి లేకపోతే నష్టపోతాం. అందుకే ఈ లోకాన్ని పాపమని జయించే నీలో నిబంధన ఉండాలి. నిబంధన ఒక తలంపు, నిబంధన నడక, నిబంధన ప్రార్థన, నిబంధన కలిగిన ఆలోచన, నిబంధన కలిగిన విధేయత, నిబంధన కలిగిన క్రియలు నీలో ఉంటే నువ్వు పరలోక వారసుడివే. ఎస్, కొత్త ఆకాశం కొత్త భూమిలోకి నువ్వు ప్రవేశించగలవు. ఇలా అభివృద్ధి ఆస్తి అంతస్తులు కోరుకుంటున్నావేమో, కాదు కుమారుడా. ఇవాళ బైబిల్ లేఖనం చెప్తుంది నిబంధన. ప్రభు నిబంధన చేశాడు. ఎవరితో? మనుషులతో. పరిశుద్ధాత్మ దేవుని కుమారుడు మానవులతో నిబంధన చేశాడు. ఎటువంటి నిబంధన అంటే ప్రియులరా, మనం గమనించుకుంటే ఇక్కడ మార్కు సువార్తలో మనం చదవం కదా, ఈ మార్కు సువార్తలో నిబంధన మనుషులకి ఎటువంటిదో ఎలాంటిదో ప్రభు మనకు చేసి చూపించారు. ఈ రోజున వింటున్న నీవు గాని నేను గాని ఒక నిబంధన కలిగి దేవుని ఎడల విశ్వాసము నమ్మకము కలిగి ప్రార్థించేవారుగా ఉన్నామా? ఆ నిబంధన ఎటువంటిదంటే ప్రభువుకు నీకు ఒక నిబంధన. ఈ నిబంధన తలంపు ఎటువంటిదని? ఆత్మ సంబంధమైన తలంపు, ఆత్మ సంబంధమైన క్రియ, నిబంధన, నిబద్ధత. ఒక మనిషిని కలపాలంటే నిబంధన కలిగి ఉండాలి. పెద్దలు, గ్రామాలు, కుటుంబం, ఈ నిబంధన. ఇవాళ పరలోక పరిశుద్ధులతో మా ఇంటికి వస్తే ఏం తెస్తాం, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తాం, ఈ లోక సామెత. కానీ పరలోకం వస్తే ఎలాగొస్తాం అని పరిశుద్ధులు అడిగితే, నేను ప్రభు యొక్క రక్తమును పట్టుకుని కలిగి నేను వస్తున్నాను పరలోకానికి అని చెప్పుకుంటే ఒక నిబంధన నీకు కావాలి. ఆ నిబంధన ప్రభుతో ప్రమాణకం. ఇలా మా రాజకీయ నాయకులు నిబంధనతో కూడిన ప్రమాణకం చేస్తారు. అప్పుడు ప్రమాణకం చేసాక వాడికి నాయకులు అవుతారు. అలాగే నీకు ఒక నిబంధన ఉంది. పరలోక రాజ్యం చేరని క్రీస్తు రక్తము నిబంధన నేనున్నాను, క్రీస్తు శరీర నిబంధన నాకుంది అనే విషయంలో మీరు ముందుకు సాగొచ్చు. అలాగే ప్రియులారా, మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కూడా నిబంధన నిమిత్తము మాట్లాడుచున్న ప్రభు యొక్క మాటలని మనం చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడుచున్న ఈ మాటలని మనం గమనించేవారుగా ఉండాలి. ఈ నిబంధన ఎటువంటిది, ఏ రీతిగా ఉంది అంటే మనం గమనించినప్పుడు 26వ అధ్యాయంలో మత్తయి సువార్త మనం చదువుతున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్న మాటలు ఏ రీతిగా ఉన్నాడు ఇక్కడ అంటున్నాడు చూడండి. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడండి, వాజును భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆస్వాదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తమును అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తమును. ఇక్కడ కూడా నిబంధన నా రక్తము అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక నిబంధనతో కూడిన రక్తాన్ని మనకిస్తున్నాడు. నిబంధన అంటే మనుషులకి ఒక నిబద్ధత ఉండాలి కదా. ఇలా అంశంలో ఆత్మ తలంపులు కలిగిన విశేషాలు అన్నాం. ఆశీర్వదించబడడు. ఎలాగ ఆశీర్వదించబడతాడు మనుషుడు? ఎలా దీవించబడతాడు మనుషుడు? ఏ రకంగా బలపడతాడు మనుషుడు? ఏ రకంగా వర్ధిల్లుతాడు మనుషుడు అని మనం గమనిస్తూ ఉంటే, ఈ రోజున నిబద్ధత లేకుండా ఏ రకంగా మనం ప్రవర్తిస్తే పరలోక రాజ్యం చేరలేవు. అందుకే ప్రభువుకు నీకు నిబంధన అనేది ఉండాలి. క్రీస్తు రక్తంలో నిబంధన కలిగి ఉన్నావా? క్రీస్తు శరీరముతో నిబంధన కలిగి ఉన్నావా? క్రీస్తు ఆత్మతో నిబంధన కలిగి ఉన్నావా? క్రీస్తు ఆలోచనతో నిబంధన కలిగి ఉన్నావా? క్రీస్తు క్రియలతో నిబంధన కలిగి ఉన్నావా? క్రీస్తు యొక్క నడవడిక తలంపులతో నీవు నిబంధన కలిగి ఉంటే నీ జీవితానికి డోకా లేదు. ఎస్ అండి, డోకా ఉండదు. ఎందుకు అంటే ప్రభు చెప్తున్న నిబంధన ఇది నా క్రీస్తు అంటే తండ్రి యొద్ద నుంచి తెచ్చుకున్న నిబంధన. అది ఎవరికి పంచుతున్నాడు ప్రభు అంటే నీకు నాకు. పరలోకంలో చూసే నిబంధన అండి. పరలోక రాజ్యం నువ్వు చేరాలంటే సామాన్యంగా చేరిపోతే, రక్షణ పొందితే చేరిపోతా, లేదు. నిబంధన
నిబంధన అనేది నీకు ఆయనకు ఒక నిబంధన కలిగి ఉంటే అప్పుడు ఆ నిబంధన రక్తములో నువ్వు పాలు భాగస్తులు కలిగి ఉంటే ఆయన శరీరము, ఆయన రక్తము, ఆయన క్రియలు గనుక మనం ఆలోచన కలిగి ఉండాలి ప్రియుల. దేవుడు ఏ రకంగా నిన్ను నన్ను బలపరుస్తాడు, ఏ రకంగా నిన్ను నన్ను దీవిస్తాడు, ఏ రకంగా ఆదరిస్తాడు, ఏ రకంగా నిన్ను ఆ ఆత్మతో నింపుతాడు ఆయన. మనం ఆలోచించాలి ఒకసారి. సాయంకాల సమయంలో దేవుడు నీ పట్ల, నా పట్ల ఆత్మ నడిపింపు, ఆత్మ తలంపులు కలిగి ఉన్నాడని నువ్వు గ్రహించుకుంటే అస్సలైన నిబంధన ఏంటో నీకు తెలుస్తుంది. అసలైన ఆత్మ తలంపులేంటో మీకు అర్థమవుతాయి. అసలేంటి ఆత్మ రూపమేంటో మనకు తెలుస్తుంది. నిబంధన ఏంటో మనకు తెలియదు. వస్తున్నాం రొట్టె రక్తం తీసుకొని నిబంధనతో కూడిన ఆత్మ తలంపులు కలిగి నేను నిబంధన, నా తండ్రి యొక్క తండ్రి నిబంధన కలిగి ఈ రక్తముని తీసుకుంటున్నాను, ఈ రక్తముని ఈ శరీరం తింటున్నాను అని అనుకుంటున్నావా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకని పరిశుద్ధులతో నువ్వు జీవించాలి. చూడండి ప్రియులరా, ముఖ్యమంత్రికి వెళ్ళాలంటే ఏమగా ఒక లెటర్ ఉండాలి. ముఖ్యమంత్రి సంతకానికి గవర్నమెంట్ సింబల్ వేసి స్టాంప్ వేసి ఇతడు డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని కలవచ్చు. నిబంధన. ఎస్, నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే నిబంధన కలిగి ఉన్నావా? ఈ లోకంలో ఒక బిడ్డ ఎగ్జామ్ తన జీవితానికి ఒక మార్గం ఎంచుకోవాలంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. ఎస్, అవును, పలాని వాడు కుటుంబం కలిగిన వాడని ముద్ర ఉండాలి. పలానా వాడు వీడు ఇంటి పేరుతో సహా ఒక స్టాంప్ ఉంటే ఇది నా కొడుకు అంటారు. ఎలాగా ఇవాళ చాలా మంది తప్పుకుపోయి సింపుల్ టెక్నాలజీ వచ్చి DNA టెస్ట్ చేస్తే వీడి వాడు కుమారో వాడి ఈడు కుమారో తెలుస్తుంది ఈజీగా. పూర్వం అలా కాదు. తాత ముత్తాతలో గుర్తులు చేసుకుని చెప్పుకున్నప్పుడు అలాంటిది కాదు. టెక్నాలజీ పెరిగింది. DNA టెస్ట్ అంటే క్రీస్తు రక్తం నీలో ఉందంటే నువ్వు ఎవరు వాడు? క్రీస్తు వాడువు. DNA నీది ఏముంది? క్రీస్తు. అందరూ అంటారు DNA ఉందా? ఎస్, క్రీస్తు రక్తం అనే రక్తంలో కడగబడితే అది కంటికి కనపడదు. ఆన్సర్ ఆత్మ ద్వారా ఆన్సర్ జరుగుతుంది. DNA అనేది ఆత్మ ద్వారా ఆన్సర్ ఇచ్చేది. ఆత్మ ద్వారా నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితానికి ఒక మార్గం కనపడుతుంది. అదే ఫలానా వాడు ఫలానా రాజ్యంలో నువ్వు వారసుడు అని చెప్పేది. ఈనాడు మనం ఏం అనుకుంటున్నాం? ఏ తలంపు కలుగు నా కుమార్తె కుమారుడా, ఆలోచించు. పరిశుద్ధాత్మ దేవుడి నీ ఎడల నా ఎడల ఆత్మ నడిపింపు, ఆత్మ తలంపులు కలిగి ఉన్నామని మనం గ్రహిస్తే నీ దేవుడు నా దేవుడు నీ పట్ల నా పట్ల ఆత్మ తలంపులు నడిపింపు కలిగిన వాడై ఉన్నామని అటువంటి దీవెన పరిశుద్ధాత్మ దేవుడు మరి నిబంధన అనే తలంపులు, నిబంధన రక్తము, నిబంధన శరీరము మనం తింటూ పరలోక రాజ్యం సిలువ జానములోకి మనం ఆయన రక్తమును పంచుకుని కృపను పరిశుద్ధాత్మ దేవుడు అందించి నడిపించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా, కరుణామయుడా, దయామయుడా నీ కొందనాలు. మా ప్రియులు అందరూ నిబంధన రక్తములో నిబంధన చేయబడ్డారు. అవును, నేను నిబంధన కలిగి ఉన్నాను. నిబంధన అనేది ఆత్మ తలంపులు కలిగిన వారుగా జీవించే వారుగా ఉన్నాం. అటువంటి నిబంధన నాకు మా బిడ్డలందరికీ దయచేసి నీ ఆలోచనతో నింపి, నీ తలంపుతో బలపరచు, నీ వాక్యముతో కట్టబడి క్రీస్తు ప్రభు నామములో అడుగుచు బ్రతిమాలచ్చు. ఎవరైతే నిబంధన కలిగినానో అని ఈ మండల కాలదిలలో నిబద్ధతతో భక్తితో భయముతో విశ్వాసంతో వినయముతో విధేయతతో ప్రార్థన చేయుచున్నారు వారందరికీ నీ ఆత్మ నడిపింపు కలగచేయండి, నీ సన్నిధి కలగచేయండి, నీ ఆలోచన కలగచేయండి, నీ క్రియలు వారికి అందించాలి. నిబంధన నా తండ్రిని ఎడల నా ప్రార్థన నా కుటుంబంలో, నా బిడ్డలో, నా గ్రామంలో, నా దేశాన్ని కాపాడొచ్చేమో అని ఆశ కలిగి ప్రార్థించే కృపను ఈనాడు ప్రజలందరికీ అందించమని సిలువనాథుడనే యేసుక్రీస్తు నామములు అడిగి ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమా పరమ తండ్రి నీ నామమును పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరినగా. మహోన్నతుడే మాకు దయచేసి మా ప్రార్థన చేసిన వారు క్షమించిన ప్రకారం మా ప్రార్థన చేయండి. మమ్మల్ని శోధనకి రాజ్యము శక్తి మహిమ నిరంతర నీవు నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, అపాదిక ప్రవేశ రక్తమే జయం, అపాదిక ప్రవేశ సంపూర్ణ విజయం, అపాదిక అంతకాల ఆశ. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండే ఆత్మ నడిపింపు దయచేసి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.